మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, రైతు దేవో భవ. ఈ గణతంత్ర దినానికి ఇచ్చేసినటువంటి అందరికీ, మిత్రులందరికీ, పెద్దలకు నమస్కరిస్తూ మనం ఇప్పుడు 77వ గణతంత్ర దినం జరుపుకుంటున్నాము. ఈ గణతంత్రం అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజకీయ నాయకులు ఇంచుమించు 3 సంవత్సరాలు దేశ విదేశాలు తిరిగి వారి యొక్క రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చేసి మన రాజ్యాంగాన్ని పొందుపరుచుకున్నాం. ఘనం అంటే గుంపు, దాని అర్థం. దాన్ని గణతంత్రంగా జరుపుకుంటున్నాం. అంటే వారి రాజ్యాంగాన్ని తీసుకొని మన రాజ్యాంగాన్ని తయారు చేసుకొని ఈ రోజు మనం ఒక పండుగలాగా మన చట్టాల మీద, మనకున్న బాధ్యతల మీద మనకు తెలపడం జరిగింది. ముఖ్యంగా గణతంత్రం అంటే భారతదేశంలో ఏ కులమైనా ఒకటే, ఏ కులమైనా తక్కువ కాదు ఎక్కువ కాదని చెప్పి మన రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజకీయాల్లో ఎవరైనా నిలబడడానికి అవకాశం ఆ రోజు కల్పించారు. ప్రెసిడెంట్ అయితే అది లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే రిజర్వేషన్లు పెట్టినారు, దాన్ని మనం రిజర్వేషన్లు అతిక్రమించేదానికి అవకాశం లేదు. ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఎక్కడన్నా కానీ అవకాశం లేవు. మరి ఈ ఎంతమంది ఈ రాజ్యాంగాన్ని రాసినారంటే నాకు తెలిసిన మటుకు, అంటే ఒక వీడియో ఉంది నా దగ్గర, మరి మీకు వినిపిస్తాను. ఇంచుమించు 286 మంది మన రాజ్యాంగాన్ని రాయడానికి ముఖ్య కారణం అయినారు. దాంట్లో ముఖ్యంగా హక్కుల కమిటీ చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలా మహానుభావులు ఎందరో ఉన్నారు. రాధాకృష్ణ గారు అయితేనేమి, అంబేద్కర్ అయితేనేమి, ఇలా 286 మంది మన రాజ్యాంగాన్ని మనకు తయారు చేశారు. ఇది ముఖ్యంగా మనకు, ఎందుకంటే మాకు కూడా ఇంతకుముందు ఇది తెలిసేది కాదు. ఇప్పుడు ఈ విషయం మనకు మీకు వీడియోలో కూడా వినిపిస్తాను, ఏంటి ఈ రాజ్యాంగం గురించి అనేది. కాబట్టి భారతదేశంలో మనకున్న చట్టం ఏంటంటే ఏ కులము ఎక్కువ కాదు, ఏ కులము తక్కువ కాదు అనేది మనకు మన రాజ్యాంగంలో పొందుపరిచినారు. కాబట్టి దాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి అదేవిధంగా మనం ఇక్కడ ఇంత సుఖశాంతులుగా బ్రతుకుతున్నామంటే ముఖ్యంగా అంటే తల్లిదండ్రుల దయ వల్ల మనమంతా కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాము. గురువులు ఎంతో మంది గురువులు ఉన్నారు, విద్య నేర్పే గురువులు, మనకు వ్యవసాయం నేర్పే గురువులు, తర్వాత మెకానిజం నేర్పే గురువులందరికీ పాదాభివందనం. మరి మనకందరికీ ఆహారం అందించే రైతన్న లేని ప్రపంచమే లేదు. దాదాపు ఇంచుమించు భారతదేశంలో 165 మంది రైతాంగం ఉంది. ఆ రైతులంతా కష్టపడి పండిస్తేనే 140 కోట్ల మందికి ఆహారాన్ని, అదే తరహాలోనే లక్షల కోట్ల రెవెన్యూ వస్తా ఉందంటే భారతదేశంలో ఒక రైతు నుంచే. కాబట్టి ఇది మనం ముఖ్యంగా రైతు నుంచి ఎంత లాభం పడుతున్నామనే విషయం కొంతవరకు మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఒక ఫ్యాక్టరీ నడవాలంటే రైతు నుంచే, మాల్స్ నడవాలంటే రైతు. ప్రపంచంలో ఎక్కడ ప్రతి మనిషి కూడా తిండి కావాలంటే రైతు నుంచే సమకూరుతా ఉంది. మరి భారతదేశంలో ఉన్న వ్యాపారస్తులు కానీ, మాల్స్ వాళ్ళు కానీ, చిన్న వ్యాపారస్తులు కానీ బ్రతుకుతున్నారంటే కేవలం రైతు నుంచే. కానీ రైతుకైతే సరైన గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రభుత్వాలు దాన్ని ఖచ్చితంగా ప్రతి పంటకు గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేస్తే రైతు బ్రతుకుతాడు, దేశాన్ని బ్రతికిస్తాడనేది మేము ఎన్నో వీడియోలో భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే చిన్న ఉదాహరణ, భారతదేశంలో 140 కోట్ల మందికి ఎంత ఆహారం కావాలా, ఎంత ఎక్స్పోర్ట్ చేయడానికి కావాలా, అంత ఆహారాన్ని పండిస్తే ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధరలు కలుగుతాయి. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని ఆలోచన చేయాలా. మరి అదే తరహాలోనే నదులు అనుసంధానం చేసి ప్రతి రైతు కూడా నీరు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. మరి ఈ రోజు మనం ఇంత ప్రశాంతంగా భారతదేశంలో అందులో ఎలా బ్రతుకుతున్నామంటే కేవలం ఒక సైనికునికే బతుకుతున్నాం. మైనస్ ఉష్ణోగ్రతలో ఆయన ప్రాణాన్ని తెగించి మనల్ని కాపాడుతున్నాడు. మరి సైనికులందరికీ పాదాభివందనం.
వారు తన భార్య పిల్లల్ని వదిలి, తల్లిదండ్రులు వదిలి, ఊరిని వదిలి, బంధువులు వదిలి మన కోసం పనిచేస్తున్నారు. మరి ప్రతి సైనికుడు కూడా దేవుడితో సమానమే. వారు కాపాడుతున్నారు కాబట్టే మనం ఇక్కడ మనం ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం, ప్రశాంతంగా మన వ్యవహారం మనం చేసుకోగలుగుతున్నాం. మరి మేమే కోరుతున్నాం ప్రభుత్వం కంటే, ఏ సైనికుడు చనిపోయినా కూడా అంటే అమరులైనప్పుడు వారి గ్రామాల్లో కానీ మండలంలో కానీ వాళ్ళ విగ్రహం పెట్టి ఖచ్చితంగా వాళ్ళకు మనం శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పేసి విన్నపం చేస్తున్నాను. ఎందుకంటే ఆ మహానుభావులు ఉంటేనే మనం బ్రతకగలుగుతున్నాం. దేశంలో అందరినీ కాపాడేది మన జవాన్లే. మరి జవాన్లందరికీ పాదాభివందనం. మరి అదే తరహాలోనే మన విశ్వేశ్వరయ్య గారు మహా ఇంజనీర్. ఆయన రైల్లో కూర్చొని రైలు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందనే వ్యవహారం చెప్పగలిగిన మహా వ్యక్తి ఎవరంటే మన విశ్వేశ్వరయ్య గారు. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మరి అదే తరహాలోనే బుడ్డా వెంకటరెడ్డి గారు మన రాయలసీమ కరువు వచ్చినప్పుడు వేల మందికి ఆహారం అందించిన మహానుభావుడు బుడ్డా వెంకటరెడ్డి గారు. ఆనాడే బ్రిటిష్ వాళ్ళు అతని యొక్క దాన ధర్మాలను చూసి ఒక బంగారు కడియం కూడా ఇవ్వడం జరిగింది. మరి వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మరి ప్రథమ స్వతంత్ర సంగ్రామ యోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1846లో బ్రిటిషర్ మీద తిరుగుబాటు చేశాడు. మరి కొంతకాలం ఆయన 900 మంది సైన్యంతో మొదట బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసి 9000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన మహానుభావుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. మరి అటువంటి మహానుభావుడు. మరి అదే తర్వాత స్వామి వివేకానంద గారు, ఆయన మన దేశ చరిత్ర గురించి అమెరికాలో ఒక మీటింగ్ చెప్పడానికి పోయినప్పుడు ఆయనకు అక్కడ అవకాశం ఇవ్వలేదు. కానీ మరి తర్వాత ఆయన అవకాశం తీసుకున్న తర్వాత ఆయన మీటింగ్ లో ఒక మాట మాత్రం సంబోధించాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ మై డియర్ సిస్టర్స్ అని సంబోధిస్తే ఒక 10 నిమిషాల వరకు కరధ్వనులు వాగినాయి. అంత గొప్ప వ్యక్తి. ఒక మహిళ వచ్చి నేను వివాహం చేసుకుంటాను, ఇలాంటి కొడుకు కావాలని కోరుకుంటే ఆయన ఏమన్నాడంటే, ఎందుకు తల్లి నీకు అంత శ్రమ, నన్నే కొడుకుగా భావించుకొని చెప్పిన మహా వ్యక్తి. ఇటువంటి మహా వ్యక్తులు నిజంగా ప్రపంచంలో ఒకరు ఇద్దరు ఉంటారనిపిస్తుంది. మరి అదే తరహాలోనే లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఆయన మనకు రైల్వే మంత్రిగా పనిచేశారు. రైలు ఒక చోట యాక్సిడెంట్ అయినప్పుడు తన ఇంటికి నడుచుకుంటూ పోయిన వ్యక్తి, మహా గొప్ప వ్యక్తి. మరి అదే విధంగా 1965లో మనకు ప్రధానిగా ఉన్నారు. మరి పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు ఆ పాకిస్తాన్ గడగడలాడించినాడు. మరి ఆయన్ని తాష్కెంట్ సంధిలో ఏదో ఇదిలాబాద్ నుండి ఏదో ఒక సంధి కోసం అని ఏర్పాటు చేసి అక్కడికి అతని విష ప్రయోగం వలన మరణించడానికి కారణమైనారనేది వాస్తవం. ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీ వారి ద్వారానే జరిగిందనేది ఇప్పటికి కూడా నాటి వినపడుతూ ఉంది. మరి అదే తరహాలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ మహా వ్యక్తి. ఆయన అంటే ఆయన ఇప్పుడు మనకు భారతదేశంలో ఒక పెద్ద విగ్రహం పెట్టారు. ఎందుకంటే ముక్కు మనిషి అనేది ఆయన పేరుంది. మరి మనకి హైదరాబాద్ నిజాం పాకిస్తాన్ లో కలపాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ఆయన సైన్యాన్ని పంపించి మన భారతదేశంలో విలీనం చేయించినాడు. ఇంచుమించు అందాజుగా చెప్తున్న ఒక 150 సంస్థానాన్ని భారతదేశంలో కల్పించిన మహానుభావుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి సుభాష్ చంద్రబోస్ గారి నుంచి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని ఏర్పాటు చేసి మన బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేశాడు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అతన్ని చాలా ఇబ్బంది పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు. మరి ఆయన ఎక్కడ కూడా ఉలుకు బెరుకు లేకుండా 10 సంవత్సరాల విదేశాల్లో ఉంటూ మన దేశ స్వాతంత్రం కోసం ఎంతో పోరాటం చేసినాడు. అందాజుగా 1943లో ఆయన మరణించినాడు అంటున్నారు. కానీ ఇప్పటికి కూడా ఆయన బతికే ఉన్నాడు అంటున్నారు. మరి అది దైవానికి ఎరుక, మాకైతే సరిగ్గా తెలియదు. మరి ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మహానాయకులందరినీ మనం తలుచుకోవడం మనకు ఒక అదృష్టం అని చెప్తున్నాను. ఇదే కాకుండా లక్షల మంది ప్రాణాలు అర్పించి మన దేశ స్వాతంత్రం తెచ్చినారు. మరి వారందరికీ పాదాభివందనం. మనం ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతగా తీసుకొని శ్రీరాముడు మన గుడిత ఎంత సాయం చేసిందో శ్రీరాముడికి మనం కూడా ఈ దేశానికి అంత సేవ చేయాలని చెప్పేసి మనం అంతా ఆలోచన చేయాలా. ఎందుకంటే ఎండ తీసుకుపోయేది ఏది లేదంతా ఉత్త చేతిలో మోసిందే.
కాబట్టి దాన్ని మనం తెలుసుకొని కొంచెమన్నా మనం సమాజానికి సేవ చేయాలా. శ్రీరామునికి ఉడితే ఎంత సాయం చేసిందో మనం కూడా ఈ సమాజానికి అంత సేవ చేయాలనేసి ప్రతి ఒక్కరిలో కూడా ఆ భావన రావాలని చెప్పేసి ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.